తనకు వెళ్తున్న మార్గం అంతట్లోని తన పక్కని చూస్తున్నాడు, తన పక్కన కనిపిస్తూ ఉన్నాయంట. కానీ తన గమ్యం ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పండి. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. తను యేసు ప్రభు నమ్ముకున్నాడా లేదా? నమ్ముకున్నాడు. సో నమ్ముకున్నాడు కాబట్టి వెళ్తున్నాడు. తనకు కనిపిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దగ్గర టెంప్ట్ అవుతున్నాడు. ఏమవుతున్నాడు? టెంప్ట్ అవుతున్నాడు. ఒక దగ్గర సింహాలు కనిపిస్తుంది, లేదా ఒక దగ్గర ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే వేరే లస్ట్ ఏదో కనిపిస్తుంది, వేరే కోరిక ఏదో కనిపిస్తుంది. అంటే దేవుడికి ఏదైతే దూరంగా ఉంటాదో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో, దేవుడికి ఏదైతే నచ్చదో ప్రతి ఒక్కటి కూడా తనకి వెళ్తున్న రోడ్డు పక్కన కనిపిస్తూ ఉన్నాయంట. వెళ్ళాల్సింది వేసేదండి, కానీ వెళ్తున్నప్పుడు ఇవన్నీ అడ్డొస్తున్నాయి. వెళ్తున్నాడు, నిల్చుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. నేను అటేపు వెళ్ళాలా, స్ట్రైట్కి వెళ్ళాలా, లేకపోతే నేను అక్కడికి వెళ్ళాలా, ఏసే దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే నేను నా జర్నీ ముందుకు స్టార్ట్ చేయాలా, ముందుకు కొనసాగించాలా, లేకపోతే నేను అక్కడే ఆగిపోవాలా. ప్రీచెల్లి ప్రీతముడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్ కూడా ఆ అబ్బాయి లాంటి లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇటువంటిదే జరుగుతుంది. నువ్వు నేను కూడా ఏసీ నమ్ముకున్నాం, నువ్వు నేను కూడా ఏసీ అంటే ఏంటో తెలుసు. మనం ఏసీ నమ్ముకున్న తర్వాత మన జర్నీ ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా ఇటువంటివి ఎన్నో అడ్డొస్తూ ఉంటాయి. దేవుడికి నచ్చలేని పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, ఏసీకి ఏదైతే విరోధమో, ఏసీకి ఏదైతే నచ్చదో, ఏసీకి ఏదైతే ఇష్టం లేదో అవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? లాగుతూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? ముఖ్యంగా సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మన డైలీ లైఫ్లో ఇవి ఎప్పుడు మనం ఎదుర్కొంటూనే ఉంటాం, అవునా కదా? నేను కూడా, నేనంటూ మీరనే చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ప్రతిరోజు ముందుకు వెళ్తున్నప్పుడు ఏదోటి మనకు అడ్డు వస్తూనే ఉంటుంది, ఏదోటి మనకి దేవుడికి దూరం చేస్తూనే ఉంటుంది, ఏదోటి మనకి దేవుడికి ఇష్టం లేకుండా ఉంచుతూనే ఉంటుంది. అబ్బాయి కూడా అలాగే చేస్తున్నాడు. వెళ్తున్నాడు, ఏదో కనిపిస్తుంది, అటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు, ఇంకోటి కనిపించింది, అటుపక్క వెళ్ళిపోయాడు. మరి ఇంకో ముందుకు వెళ్ళాడు, ఇంకోటి కనిపించింది, అటుపక్క వెళ్ళిపోయాడు. అంటే తన జర్నీ వెళ్తుంది, తన జర్నీ అయితే ఆగలే, ఏమవలేదు. కానీ జర్నీ వెళ్తున్నాడు, కానీ ఎవరి దూరం అవుతున్నాడు తెలుసా? ఎవరికి దూరం అవుతున్నాడు? గట్టి చెప్పండి. మీ అందరికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేసి వెళ్తున్నావు కదా, దేవుడికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? మీరే టెస్ట్ చేసుకోండి. నువ్వు మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకున్నావు అంతా నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి ఇష్టకరంగా జీవిస్తున్నావా, లేకపోతే దేవుడికి దూరంగా జీవిస్తున్నావా? దేవుడికి నచ్చినట్టు బతుకుతున్నావా, లేకపోతే దేవుడికి నచ్చలేనట్టు బతుకుతున్నావా? ఈ లోకంలో నువ్వు పడిపోయి ఉంటున్నావా, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఆ అబ్బాయి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ముందుకు వెళ్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ తను వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కటి లాస్ అయిపోతున్నాడంట. ఏమవుతున్నాడంట? కోల్పోతున్నాడు. తనలో ఉన్న ఆనందం కోల్పోయింది, తనలో ఉన్న శాంతి కోల్పోయింది, తనలో ఉన్న ప్రేమ కోల్పోయింది, తనకు రావాల్సిన బ్లెస్సింగ్ కోల్పోయింది, తనకు కావాల్సిన ఆశీర్వాదం కోల్పోయింది. ఇన్ని కోల్పోతూ ముందుకు వెళ్తున్నాడు, అందులో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఎవరి దూరం అయిపోతున్నాడు చెప్పండి? మనం కూడా కొన్ని పరిస్థితి ఎలా ఉంటాయంటే ఆ టైంకి మనకి మంచిది అనిపిస్తుంది, ఆ టైంకి హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ ఎవరి దూరం అవుతున్నాం? యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన తన చేతులతో మనం చేసుకున్నాడంట. ఎలా చేశాడంట? చదివారు ఇప్పుడు బైబిల్లో కదా? బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంటుంది. సృష్టి అంతటిని తన నోటి మాటతో చేశాడు, కానీ మనిషిని మాత్రం తన చేతితో చేశాడు. ఎలా చేశాడు అంటే నువ్వు నేను యేసయ్యకి అంత వాల్యుబుల్ అన్నమాట, అంత ముఖ్యమైన భాగం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను మంచిగా చేసి ఇలా జీవించాలి, అలా జీవించాలని చెప్పి ఈ లోకంలో పెడితే నువ్వు నేనేం చేస్తున్నావు? దేవుడికి దూరంగా బ్రతుకుతూ, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ, ఏదైతే దేవుడికి నచ్చదో అటువంటి లైఫ్లో
ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. చెప్తున్నాను కదా, మీ గురించి చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నాను. నా పరిస్థితి కొన్నిసార్లు అలాగే వెళ్తున్నాను, ఎక్కడో దగ్గర స్టక్ అయిపోతూ ఉంటున్నాను. బట్ దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? టేక్ యూ టర్న్. వెళ్తున్నావు, నీకు మధ్యలో అడ్డు వస్తుందేమో, యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఎవరి దగ్గర? నా దగ్గరికి. బయట చెప్తున్నా బ్రదర్, మిమ్మల్ని నేను గోజాడుతున్నాను. ఒకవేళ దేవుడికి దూరంగా బ్రతుకుతున్నామేమో, అరే పర్లేదులే, ఈ రోజుకి సరిపోద్దులే, ఈ రోజుకి ఇలా చేస్తే అయిపోద్దులే అనుకుంటున్నామేమో. దేవుడికి దూరం అయిపోతున్నాం. ఎవరికి దూరం అయిపోతున్నారు? ఎవరికి? దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు, నీతో పాటు జీవించాలని కోరుకుంటున్నాడు, నేను మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నాడు, నీకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బట్ మనం చేస్తున్న పనుల ద్వారా మనం దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ వస్తాం. ఈరోజు దేవుడు ఏం ఆశపడతాడో తెలుసా? నువ్వు ఎక్కడ స్టక్ అయిపోయినా పర్లేదు, నువ్వు ఎలాగ ఉన్నా పర్లేదు, నీ లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు, యూ టర్న్ తీసుకుని నా దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక నిమిషం అలా కళ్ళు మూసుకోండి. జస్ట్ 1 సెకండ్ అలా కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. నీ లైఫ్ ఎక్కడ స్టక్ అయితే, ఎక్కడ ఆగిపోయింది, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, ఏ పరిస్థితి నిన్ను దేవునికి దూరం చేస్తుంది? ఒక్క సెకండ్ ఆలోచించు. నీ ఫ్రెండ్స్ వల్ల దూరం అయిపోతున్నావా? లేకపోతే నువ్వు వాడుతున్న మొబైల్ వల్ల దూరం అయిపోతున్నావా? లేకపోతే నువ్వు చూస్తున్న సినిమాల వల్ల దూరం అయిపోతున్నావా? లేకపోతే నువ్వు చేస్తున్న చెత్త పనుల వల్ల దూరం అయిపోతున్నావా? ఒక్కసారి తెచ్చి వాడి సిస్టర్ బ్రదర్, దేవుడు నువ్వు వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. నీ పరిస్థితి అలాగున్న ప్రాబ్లం లేదు, ఆయన చేతి వరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యూ టర్న్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రం. ఒక్కరోజు అందరూ అలా కళ్ళు మూసుకుని అడుగుదాం, ఏసయ్యా నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా, నీకు ఇష్టం లేని పనులు చేస్తున్నానయ్యా, నువ్వేదైతే వద్దు అంటున్నావు అదే చేస్తున్నానయ్యా, దయచేసి నాకు క్షమించు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు మాట్లాడితే నేను క్షమించి నీ దగ్గరికి చేర్చుకునే దేవుడు. నువ్వు ఎటువంటి తప్పు చేసినా సరే ప్రాబ్లం లేదు, ఆయన చేర్చుకుంటాడు. జస్ట్ నువ్వు చేయాల్సిన తెలుసా? నీ నోటితో ఒప్పుకోవడం మాత్రమే. Come on, my dear brother and sister, take your turn. Take your turn. నీ జర్నీ ఎక్కడికి పరిగెడుతున్నావో వదిలే, దేవుని దగ్గరికి వచ్చాయి. ఆయన 2 చేతులు చాచి నీకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మనల్ని తన చేతులతో చేసుకున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆలోచించు, ఏది నిన్ను వేరు చేస్తుంది, ఏది నిన్ను దూరం చేస్తుంది? ఈరోజు ప్రతి దాన్ని కూడా వదిలేద్దాం. అది ప్రతి పరిస్థితిని వదిలేద్దాం. అది ఏదైనా సరే, దేవునికి ఇష్టం లేదు ఏది కూడా మన దగ్గర కూడా నాకు లేదు. ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి. పెద్ద పిల్లలు ఆలోచించండి. మన లైఫ్ ఇలా బాగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. వెళ్తున్న లైఫ్ దేవుడి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దేవుడిని ప్రేమించేలాగా ఉందా, ప్రేమ లేకుండా ఉందా? ప్రేమలో ఉందా? మాట్లాడే ఏసైతో మాట్లాడు. మీరు సైలెంట్గా కూర్చునే టైం కాదు, ఇది నీ దేవుడికి మధ్య ఉన్న టైం. ఆయనతో మాట్లాడండి. ఏమైతే ఇష్టం అవన్నీ విడిచిపెట్టండి. Take you to నీవుంటే నాకు చాలయ్యా, యేసయ్యా
ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా నాలో ఉన్నావు నాతో ఉన్నావు నిత్యము నన్ను నడుపుచున్నావు. ఈ మాట పాడుతుండగా మీరు ప్రార్థన చేయండి. యేసయ్యా దయచేసి నన్ను క్షమించేసయ్యా, దయచేసి నన్ను మార్చేసయ్యా. నీకు తోడుగా నేను బతకాలని ఆశపడట్లేదు దేవా, నీతో కలిపి జీవితాన్ని ఆశపడట్లేదు చెప్పండి. తల్లి మాలేనే నన్నాదరించావు, తండ్రి వాలేనే నన్ను ప్రోత్సహించావు, తల్లి వాలేనే నన్నాదరించావు, తండ్రి వాలేనే నన్ను ప్రోత్సహించావు. యేసయ్యా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా నాలో ఉన్నావు నాతో ఉన్నావు నిత్యము నన్ను నడుపుచున్నావు. నాలో ఉన్నావు నాతో ఉన్నావు నిత్యము నన్ను నడుపుచున్నావు. ప్రియుని ప్రీతముడు, ఒకవేళ నువ్వు కానీ ఈరోజు ఒకవేళ నీ లైఫ్ కానీ యేసయ్యకి దూరంగా ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు ఇప్పటికీ కూడా ఆయనకి దూరంగా జీవిస్తున్నట్టయితే, ఒకవేళ ఈ రోజు నీ లైఫ్ యూటర్న్ తీసుకుని ఆయన దగ్గరికి రావాలని ఆశపడినట్టయితే, నీకు బయట ఎత్తావా? యూ వాంట్ టు ప్రే ఫర్ యూ, బికాస్ మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఎవరి గురించి ఆలోచించద్దు. జస్ట్ నీ లైఫ్ నీ దేవుడికి నువ్వు ఇవ్వాలని ఆశపడితే నీ గురించి బయట ఎత్తా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న స్నేహితులు కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు కానీ నీకేమీ చేయలేరు. నీకు కావాల్సింది దేవుడు మాత్రమే, నీకు కావాల్సింది యేసయ్య మాత్రం. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ రైట్ టు బ్యాక్ టు జీసస్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఫుల్గా లేపండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరు కొడుతుంది డోంట్ ఓపెన్ యువర్ ఐస్. జస్ట్ మీ కళ్ళు మూసుకొని మాత్రమే చేయగలుగుతారు. ఎవరు కలుగుతారు? తన కళ్ళు మూసుకున్నాడు. ఏదో మీరు ఏదో సరదాగా అనుకోవద్దు. చాలా ప్రిషియస్ టైం ఇది. నీ జీవితాన్ని నీ దేవుడికి ఇస్తున్న టైం ఇది. నీ జీవితాన్ని మళ్ళీ ఆయన వైపు తిప్పుతున్న టైం ఇది. టేక్ ఇట్ సీరియస్, టేక్ ఇట్ సీరియస్, టేక్ ఇట్ సీరియస్. ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. దేవా యొక్క జీవితం ప్రతి ఒక్క చెల్లిని తొమ్మిది మీ చేతికి అప్పచెప్తున్నాం ఏసయ్యా. దేవా యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు కదా దేవా. ఈ రోజు వాళ్ళు యూటర్న్ తీసుకుని దగ్గరికి వస్తుంది కదా, వాళ్ళని దేవా బ్లెస్ చేయమని అడుగుతున్నాం, వాళ్ళని అభిషేకించమని అడుగుతున్నాం, దేవాన్ని ముట్టమని అడుగుతున్నాం దేవా. దేవా ఇంకెప్పుడు దేవా వాళ్ళ అటువంటి పరిస్థితి వాళ్ళు వెళ్ళకుండా మరి వాళ్ళ జీవితాలు మరి వెనక్కి తిరగకుండా దేవుడు కృప చూపించమని అడుగుతున్నాం దేవా. నీ కొరకు ఒక మంచి సాక్షిలాగా జీవించే కృపను దయచేయండి. నీ కొరకు దేవ మంచి వ్యక్తిగా జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వారిని అభిషేకించమని, ప్రతి ఒక్క బ్లెస్సింగ్ని రిలీజ్ చేయమని, వాళ్ళకి దేవ మీరు కాపుదలగా ఉంచమని అడుగుతున్నాం. మీరు లీడ్ చేయండి వాళ్ళ లైఫ్ని.
మీరు గైడ్ చేయండి సార్ లైఫ్. సమస్తమైన మాకు ప్రభావం మీకు మాత్రం చెల్లించుకుంటూ నా నేస్తూ క్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా మీలాంటి పరిస్థితులు గుండాగా వెళ్ళినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? సనీ టేక్ యూ టర్న్. ఎందుకంటే నేను కూడా ఈ లోక ఆశలతోటి, ఈ లోక పరిస్థితులతోటి జీవిస్తున్న టైం అన్నమాట. దేవుడికి దూరంగా వెళ్ళిపోయిన టైం అన్నమాట. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను మీలాగే అక్కడ కూర్చుని నా చేయి పైకెత్తి, దేవా నా లైఫ్ని నీకు సబ్మిట్ చేస్తున్నాను. నా వల్ల అయితే కాదు, ఎందుకంటే నేను వీటికి దూరంగా ఉండాలంటే నా స్ట్రెంత్ సరిపోవట్లేదు, నా పనులు సరిపోవట్లేదు. నువ్వే చూడు, నువ్వే సబ్మిట్ చేసుకో అన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఎవరు సహాయం చేయడం మొదలుపెట్టారు? ఎవరు సహాయం చేయడం మొదలుపెట్టారు? దేవుడు. ఈరోజు ఎవరైతే చేయి పైకెత్తారో, అంటే మీకు తెలుసు కదా మీ చేయి పైకెత్తారో లేదో, మీ పరిస్థితి ఏదైనా సరే, అది ఎలా ఉన్నా సరే, దేవుడు ఈ రోజు నుంచి మీకు తోడుగా మీ యొక్క జీవితాల్లో ఉండబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. మళ్ళీ మనకి తిరగద్దు. మీ లైఫ్ ఎలాగైతే ఇప్పుడు యూటర్న్ తీసుకుని దేవుని దగ్గరికి వచ్చారో, అటువంటి పరిస్థితుల్లో దేవునితో పాటే జీవించాలి. ఎవరితో పాటు జీవించాలి? దేవునితో పాటు. లాస్ట్ బొర్రాలో ఉన్నప్పుడు మమ్మీ ఒక మాట చెప్పారు నాకు. ఏంటో తెలుసా? దేవుడు వాక్కు ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఒకసారి నాకు గుర్తు చేసినప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తున్నాడు, ఒక పర్సన్ రోడ్డు మీద వెళ్తున్నాడు. ఓకే, ఇటుపక్క నుంచి ఒక బాణం, ఇటుపక్క నుంచి ఒక బాణం వచ్చింది అనుకోండి, తను చేతిలోని ఏమి లేకుండా తను ఆపగలడా? తను సేవ్ చేసుకోగలడా? చెప్పండి, చెప్పండి. చేసుకోగలడా? చేసుకోలేదు. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లోని నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు, నువ్వు దేవుల్లో వెళ్తున్నప్పుడు నీకు కూడా అనేక బాణాలు తగులుతూ ఉంటాయి. టెంప్టేషన్స్ అని, లేకపోతే వేరే చెత్త అని, అదని ఇదని తగులుతుంటాయి. మరి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి అందులో నుంచి? ప్రార్థన, ఏంటండి? ప్రార్థన. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు మానక చేస్తూ ఉంటావో నువ్వు ఎప్పుడు కూడా పడిపో, నువ్వు ఎప్పుడు కూడా మళ్ళీ నువ్వు వెనక జీవితానికి వెళ్ళవు. సో ఎంకరేజ్ ఎవ్రీవన్, మీ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. ఒకరు వాక్యం చదవకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి చదవడం. ఒకరు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మన జీవితంలో మనకంటూ నిలిచేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం మాత్రమే. అది తప్ప ఏది కూడా ఉండదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనం చదివినప్పుడు, అది చదువుతున్నప్పుడు అది మన హృదయంలో ఉండాలి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరినీ దేవుడు దీవించుగాక. మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో